ఈ ఉదయకాల సమయంలో మొదటిగా మహోన్నతుడైన మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును శ్రద్ధతో వింటూ ఆసక్తిగా ఉన్న ప్రియ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, మనము ప్రార్థన గురించి గడిచిన దినము అనేక విషయాలు మనము ధ్యానించాము. ప్రార్థనలో యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని సన్నిధికి ప్రవేశిస్తున్నాము. అలాగే ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అలాగే అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు అని మనము కొన్ని విషయాలు ధ్యానించాం. ఈరోజు బైబిల్ నందు మరి చెప్పబడిన కొన్ని ప్రార్థనలు ఈరోజు మనము ఉదాహరణలుగా ధ్యానిద్దాం. ఉదాహరణలుగా మనము ఈ ప్రార్థనలు ధ్యానించినట్లయితే మొట్టమొదటిగా అబ్రహాము సొదొమ కొరకు చేసిన ప్రార్థన మనకు కనపడుతుంది. సొదొమ కొరకు చేసిన ప్రార్థన మనం గమనించినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయంలో ఈ ప్రార్థన మనం చూడగలం. ఆదికాండము 18వ అధ్యాయము 22 నుండి 23 వచనాలు. 18వ అధ్యాయం 22వ వచనం నుండి, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని తిరుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అని అబ్రహాము తన యొక్క ప్రార్థన ప్రారంభించాడు. అలాగే అబ్రహాము ఆ అధ్యాయం అంతట్లో కూడా ప్రార్థన చేసినట్లుగా మనకు 18వ అధ్యాయము ఒక గొప్ప ప్రార్థనను మనకు తెలియజేస్తుంది. కనుక అబ్రహాము చేసిన ప్రార్థనలో సొదొమ రక్షణార్థమై చేసిన ప్రార్థనగా మనము గ్రహించగలము. ఆ తరువాత మనము 19వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ ఈ వచనం కనపడుతుంది. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. అంటే అబ్రహాము చేసిన ప్రార్థనను దేవుడు విన్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముకి అంటే ఆయన ప్రార్థనకు బదులుగా తన యొక్క సహోదరుడైన లోతుని తప్పించినట్లుగా ఇక్కడ మనం చూడగలం. అలాగే రెండవ ప్రార్థన ఆదికాండము 24వ అధ్యాయం 12వ వచనంలో చూడగలం. ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనం. ఈ 12వ వచనంలో ఈ ప్రార్థన చాలా ఆసక్తికరముగా మనకు కనపడుతుంది. ఈ యొక్క ప్రార్థన మనం చూసినట్లయితే 11 నుండి చదువుకుందాం. అక్కడ ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొక్క తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను, నా యజమానుడుకు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడుకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఇక్కడ ఈ యొక్క వచనాలు మనం చదువుకుంటూ వచ్చినట్లయితే 15వ వచనంలో ఈ మాట కనపడుతుంది. అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన
బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చాను. అంటే ప్రార్థన అలా కంప్లీట్ అవి అవ్వక ముందే, అంటే చివరకు వచ్చేసరికేనే ప్రార్థనకు బదులు అక్కడ కనపడుతుంది. అయితే ఇక్కడ నాకు నన్ను ఆకర్షించిన ఒక విషయం ఏమిటంటే 13వ వచనంలో, ఆహ్, 11వ వచనంలో తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను అనే మాట. అంటే అబ్రహాము దాసుడు. తను ఆహ్, మోకరించి ప్రార్థించడం మాత్రమే కాదు గాని, ఒంటెలు కూడా మోకరింప చేశాడు. అంటే అబ్రహాము ఇంట్లో దైవికమైన వాతావరణం ఎలా ఉందో గమనించాలి. అలాగే ఎలియాజరు ఎక్కడి వాడు అంటే దమస్కు వాడు. అంటే అబ్రహాము ఇంట్లో ఒక మేనేజర్ అతను. పెద్ద దాసుడు. అతడు అబ్రహాము కుటుంబానికి చెందినవాడు కాదు. కానీ అబ్రహాము యొక్క ప్రార్థన, అబ్రహాము యొక్క విశ్వాసము, ఒక అన్యుడు అంటే అబ్రహాము కుటుంబానికి చెందని ఒక వ్యక్తి అబ్రహాము నుండి ప్రార్థన నేర్చుకొని, అబ్రహాము ఏది నమ్మాడో, అంటే ఏ దేవుని నమ్మాడో, ఆ దేవుని నమ్మి అతడు ప్రార్థన చేసినట్లుగా మనం గమనించాలి. అబ్రహాము రిబ్కాను తీసుకొని వచ్చేటప్పుడు ఏం చెయ్యాలో చెప్పాడు. అందులో ప్రార్థన గురించి చెప్పలేదు. "నువ్వు వెళ్ళు, ఆ ఊరి బావి దగ్గర కూర్చొని ప్రార్థన చెయ్యి" అని చెప్పలేదు. కానీ రిబ్కాను కనుగొనటానికి ప్రార్థనే సాధనముగా విశ్వసించిన వాడు ఈ పెద్ద దాసుడు. చూడండి, ఈ ప్రభావం అంటే అబ్రహాం యొక్క ప్రభావం ఎలా ఉంది అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఆదికాండము 18వ అధ్యాయంలో 19వ వచనం ఇలా చెప్తుంది. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నానెను. ఇక్కడ మనం అబ్రహాము యొక్క ప్రార్థన లేక ఆయన యొక్క విశ్వాస జీవితాన్ని, ఆయన ప్రార్థనా జీవితాన్ని మనం 18వ అధ్యాయంలో ఇంతకుముందు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు అబ్రహామును గురించి ఇచ్చే స్టేట్మెంట్‌లో 2 ప్రతిపాదనలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, తరువాత తన పిల్లలు అంటే తన వారసులు, తరువాత తన ఇంటివారు. ఇంటివారు అంటే అది కూడా తన కుటుంబానికి సంబంధించిందే. ఎందుకంటే ఇంగ్లీష్‌లో అండ్ హిస్ హౌస్ హోల్డ్ అన్నాడు. అంటే కుటుంబం అది. ఇంటివారు అనగా కుటుంబం. కానీ ఆ కుటుంబంలో భాగముగా తన ఇంట పనిచేసేవారు కూడా ఉన్నట్లు మనం చూడగలం. అంటే వారు ఇంట పనిచేసేవారుగా ఉన్నప్పటికీ కూడా అబ్రహాము యొక్క విశ్వాసములోను, అబ్రహాము యొక్క భక్తిలోను వారు భాగాన్ని కలిగున్నారు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. చూడండి, ఆదికాండము 14వ అధ్యాయము 12వ వచనాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయము 12వ వచనం నుండి. మరియు అబ్రాము తన సహోదరుని కుమారుడైన లోతు సొదములో కాపురమునెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా, తప్పించుకుని ఒకడు వచ్చి
హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురమునెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకుని వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 300 పదునెనమండుగురిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. మీరు చూడండి, ఇక్కడ 318 మంది అబ్రహాము ఇంట ఉన్నట్లుగా మనం చూడగలం. అంటే అబ్రహాము ఇంట్లో వీరందరూ కూడా ఒక మంచి ట్రైనింగ్ అయిన వారు, యుద్ధశాలురు, ఒక వ్యక్తిగతమైన సెక్యూరిటీని లేక భద్రతా దళాన్ని అబ్రహాము తయారు చేసుకున్నాడు. ఇది మనం గ్రహించాలి. అంటే అబ్రహాము తన అనుదిన జీవితంలో, తన విశ్వాస జీవితంలో, తన యొక్క ప్రార్థన జీవితము, తన భక్తి జీవితము, తన విశ్వాస జీవితం యొక్క ప్రభావశీలమైన విధానము తన యావత్ కుటుంబం మీద కూడా పడ్డట్లుగా మనం చూడగలం. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఆయన గురించి చెప్పాడు 18వ అధ్యాయం. ఇక 24వ అధ్యాయంకి వచ్చేసరికి అబ్రహాము యొక్క కుటుంబానికి, అంటే ఆయన సొంత కుటుంబానికి, ఫ్యామిలీకి సంబంధం లేని ఒక దమస్కు ప్రాంతానికి చెందిన ఒక నమ్మకస్తుడు తన ఇంట్లో సూపర్వైజర్గా లేక మేనేజర్గా ఇంటి అంతటి మీద పెద్ద దాసుడిగా పనిచేస్తున్నాడు. అతను ఆ యొక్క రిబ్కాను, అంటే ఇస్సాకుకు పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి పంపబడ్డాడు. అలా పంపబడేటప్పుడు అబ్రహాము అతనితో చెప్పిన మాట ఏమిటంటే 24వ అధ్యాయం 4వ వచనంలో, నా స్వదేశమందున్న నా బంధువుల ఎత్తుకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనను. అక్కడ కింద ఆ దాసుడు అంటాడు, ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలనా అని అడుగుగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చినని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందుటవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పాను. అంతేకాని నువ్వు అక్కడ మోకరించి ప్రార్థించు అని అబ్రహాము చెప్పలేదు. కానీ ఇక్కడ అబ్రహాము చెప్పకపోయినప్పటికీ కూడా ఏం జరుగుతుందంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితం యొక్క ప్రభావం మొదట తన ఇంటి మీద, తన ఇంట్లో పనిచేసే పనివారి మీద, తరువాత ఆఖరికి ఒంటెల మీద కూడా పడింది. ప్రార్థించేటప్పుడు మోకరించాలి అనే ఒక ట్రైనింగ్ లేక సాధన అనేది ఒంటెలు కూడా చేశాయి. కనుక మనం గ్రహించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆ ఒంటెలు కూడా మోకరింప చెయ్యాలి అనే అంత విశ్వాసం ఈయనకుంది. ఈరోజు మనము మన జీవితంలో మన యొక్క భక్తి జీవితము అనేది అది ఎన్ని రూపాలుగా, ఎన్ని విధాలుగా ఉన్నా అది ఎఫెక్టివ్గా ఉండకపోతే అది వ్యర్థమవుతుంది. మన జీవితం యొక్క ప్రభావం అనేది, ఎఫెక్టివ్ అనేది
మన చుట్టూ ఉన్న సమాజం మీద, అలాగే ఒకవేళ మనం సేవకులమైతే మన సంఘం మీద, అంతకంటే ప్రాముఖ్యంగా మన కుటుంబం మీద మొదటిగా పడాలి. ఇది ఒకవేళ మనము ఆ ఎఫెక్టివ్ లేకపోతే మనం ఒంటరి వాళ్ళుగా మిగిలిపోతాం. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. చూడండి, లోతు అబ్రహాము యొక్క ప్రభావం తన కుటుంబం మీద పడింది. లోతు యొక్క ప్రభావం ఎవరి మీద పడలేదు. అందుకే లోతు ఒంటరి వాడిగా మిగిలిపోయాడు. లోతు భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు కుమార్తెలు తన తండ్రితో కలిసి వారు పిల్లలను కనటానికి ప్రయత్నం చేశారు. వారికి అది తప్పుగా అనిపించలేదు. ఎందుకు అంటే అది లోతు నివసించిన సొదొమ యొక్క సంస్కృతి. మీరు ఆ 19వ అధ్యాయం మొదటి నుండి చదవండి. సొదొమలో ఉన్న సంస్కృతి. సొదొమలో వారి యొక్క కామ వాంఛ తీర్చుకోవటం తప్ప మంచి చెడ్డలు కానీ రిలేషన్ అంటే ఇతను తండ్రా, సహోదరుడా, లేక భర్త, అన్నదమ్ముల, ఇలాంటి భేదాలు ఏమీ లేని ఆ జీవితంలో వారున్నారు. కనుక లోతు యొక్క భక్తి గాని, లోతు యొక్క నీతి జీవితం కానీ ఎవరి మీద పడలేదు. కొందరి జీవితాల్లో ఒంటరివాడుగా మిగిలిపోతారు. భక్తిలో, విశ్వాసంలో వాళ్ళే రక్షించబడతారు. ఇంకెవరి మీద వాళ్ళ ప్రభావం ఉండదు. వాళ్ళ కుమారుల మీద, కుమార్తెల మీద, అలాగే భర్త మీద, లేక భార్య మీద, లేక రక్త సంబంధికుల మీద. ఇది చాలా దురదృష్టం. మనము వారి మీద ప్రభావం పడేలాగా జీవించాలి. అబ్రహాము యొక్క ప్రభావం తన కుమారుని మీద పడింది. అలాగే తన ఇంటనున్న వారి మీద పడింది. అంటే టోటల్ ఫ్యామిలీ మొత్తం. అందుకే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుడిచ్చిన ఈ అద్భుతమైన సాక్ష్యంలో ఆదికాండం 18వ అధ్యాయములో దేవుడు అబ్రహామును గురించి లోపలే మాట్లాడుకుంటున్నాడు. తనలో తానే మాట్లాడుకుంటూ తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. ఎరిగి ఉన్నానంటే భవిష్యత్తును చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగును అని. 17వ వచనంలో అంటాడు, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాముకు దాచెదనా? ఎందుకు దాచకూడదు? ఆయనేమో ఈ యొక్క విశ్వమంతా నిండి ఉన్న దేవుడు, సర్వశక్తిమంతుడు, పరిపాలకుడు. ఈయనేమో ఒక దుమ్ములో లేక ధూళిలో ఒక అణువు. ఈ మహావిశ్వంలో అబ్రహాము ఎంతటోడు. అలాంటి వాని పట్ల ఆయన లక్ష్యాన్ని కలిగున్నాడు. నేను దాచెదనా? కుదరదు, దాసను. నేను చెప్తాను అబ్రహాముకి. అంటే దేవుడే అబ్రహాముతో అంత సన్నిహితుడయ్యాడు. అందుకే బైబిల్ గ్రంథంలో 3 చోట్ల అబ్రహాము దేవునికి స్నేహితుడు అని రాయబడింది. అబ్రహాము చెప్పుకోలేదు, దేవుడు ఎవరనుకున్నావు, నా స్నేహితుడు అని. దేవుడే చెప్పాడు, అబ్రహాము నా స్నేహితుడు. జాగ్రత్తగా మనం గ్రహించినట్లయితే ఆయన అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటాడు యెషయా గ్రంథంలో. అంటే ఇక్కడ ఒక స్నేహితునితో సన్నిహితముగా ఉన్నంత సన్నిహితుడైపోయాడు దేవుడు. దానికి కారణం ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే,
తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. అంటే అప్పటికి పిల్లలు పుట్టలేదు. ఇది మనం గ్రహించాలి. 18వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయనకి సంతానం లేరు. అబ్రాహాము యొక్క సంతానాన్ని మనం గ్రహించితే ఆయన 21వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ ఆయనకు సంతానాన్ని ఇస్తాడు. అంటే ఆ సంతానం పుట్టక ముందే దేవుడు అబ్రహామును గురించి వాస్తవ సత్యాలు తెలియజేశాడు. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మన ప్రార్థనా జీవితము, మన భక్తి జీవితము ఇతరుల మీద ప్రభావాన్ని చూపించేలాగా జీవించాలి. అందులో మనము ఎప్పుడైతే నిష్ట కలిగి ఉంటామో, క్రమశిక్షణ కలిగి ఉంటామో, పట్టుదల కలిగి ఉంటామో అది ఎఫెక్టివ్ పడుతుంది. అనేకుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మనము నిష్ట లేని జీవితాన్ని జీవించాము అనుకోండి, అది ఎవరి మీద ఎఫెక్టివ్ పడదు. ఆదివారం నువ్వు ఆరాధనకు వెళ్తున్నావు, అది నీ నిష్ట, నీ క్రమశిక్షణ. అదే రోజు నీ ఇంట్లో వారు లేక నీ బంధువులు ఈరోజు మేము ఫంక్షన్కి వెళ్తున్నాము, పెళ్ళికి వెళ్తున్నాము, లేక ఏదో గుణదలకు వెళ్తున్నాము, అక్కడ ఏదో వెంట్రుకలు తీయించడానికి పిల్లలకి అని చెప్పినప్పుడు నువ్వు ఆరాధన మానేసి వారితో పాటు ఆ ఆరాధనకు సంబంధం లేని ఇతర కార్యక్రమంలో పాల్గొంటే నీ ఎఫెక్టివ్నెస్ వారి మీద పడదు. నువ్వు వారి మీద ఏ ప్రభావాన్ని చూపించలేవు. నీ ప్రత్యేకత వారిలో ఏమీ ఉండదు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మనము నిష్ఠతో కూడిన, క్రమశిక్షణతో కూడిన ఆ యొక్క భక్తి జీవితాన్ని మనం జీవిస్తూ ఇతరుల మీద ప్రభావాన్ని చూపించాలి. అందుకే అబ్రహాము యొక్క పెద్ద దాసుడు ప్రార్థన చేశాడు. అలా ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఒంటెలు కూడా మోకరిల్లాయి. అంటే ప్రార్థించేటప్పుడు మోకరించాలి అనే సెన్స్ వాటికి నేర్పబడింది. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ప్రార్థించేటప్పుడు మనం ఒక క్రమశిక్షణతో కూడిన, పద్ధతితో కూడిన విధానాన్ని అమలుపరచాలి. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మరి కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే ఏదేదో చేస్తూ ఉంటారు. మరికొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటారు, ఫోన్ చూస్తూ ఉంటారు, ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ స్థలంలో ఉన్న వారందరికీ ప్రార్థనతో సంబంధం ఉన్నది అనే సెన్స్ లేదు ఈరోజు చాలా మందికి. ఆ యొక్క స్థలంలో మనం ఉన్నప్పుడు ఆ ప్రార్థించే వ్యక్తి మాత్రమే కాదు, దయచేసి అందరము ప్రార్థన చేసుకుందాము, దయచేసి అందరూ తలలు వంచండి అన్నాడు అంటే ఆ స్థలంలో ఉన్న వారందరూ కూడా ఆ ప్రార్థనలో ఇంక్లూడ్ అయిపోయారు. కనుక నాకు సంబంధం లేదు అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే ప్రార్థించే వ్యక్తిని కాదు, ప్రార్థింపబడే, అంటే ఎవరి కొరకు, అంటే ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎవరికి ప్రార్థన చేస్తున్నాడో ఆ వ్యక్తిని నువ్వు అవమానిస్తున్నావు. రెండవది, మనము స్కూల్ దగ్గరికి వెళ్తే ఆ స్కూల్ దగ్గర ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. ప్రేయర్ స్టార్ట్ అవ్వక ముందు వెళ్ళిన వారు అందరూ ప్రేయర్లో ఉంటారు. స్టార్ట్ అయిన తర్వాత గేట్ వేసేస్తారు, అందరినీ బయట నిలబెడతారు. ఎందుకంటే ఒకటి ఆలస్యంగా వచ్చిన కారణం, రెండవది అక్కడ ప్రేయర్ జరిగేటప్పుడు లోపల డిస్టర్బెన్స్గా ఉండకూడదు, డిసిప్లిన్గా ఉండాలి అని చెప్పి ఈ వెనకాల వచ్చిన వాళ్ళు ముందు ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. వీళ్ళు వెళ్ళి లైన్లో కూర్చున్నప్పుడు ప్రార్థనలో నిమగ్నమైన వాళ్ళు సడన్గా
డైవర్ట్ అయిపోతారు. వీళ్ళ ఆలోచనలోకి వచ్చేస్తారు. కనుక అక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుంది. కనుక వీళ్ళని ఆపేసేస్తారు. అంటే ఒక సాధారణ స్కూల్ ప్రేయర్‌లో అంత డిసిప్లిన్, క్రమశిక్షణ ఉన్నప్పుడు మరి అసలైన ప్రార్థనలో, దేవునితో కలిసి చేసే సహవాసములో డిసిప్లిన్ అక్కర్లేదా? ఆలోచించండి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. తల్లి సమూయేలుకు చెప్పలా. హన్న ఏలీతో మాట్లాడుతుంది. ఎవరమ్మా నువ్వంటే, సంవత్సరం క్రితం ఇక్కడ నేను ప్రార్థన చేశానయ్యా. అప్పుడు మీరు కూడా చెప్పారు, దేవుడు నీ ప్రార్థన వింటాడు వెళ్ళు అని. ఆ స్త్రీని నేనే. నా ప్రార్థన దేవుడు విన్నాడు. ఇదిగో ఆ బిడ్డ నా మొక్కుబడి ప్రకారము ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. అంటే యెహోవాకు సమర్పించబడిన వాడు. కనుక ఇక్కడ ఈ మాటలు మనం చూసినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే సమూయేలు ఎందుకు మోకరించాలి? సమూయేలు ఎందుకు మొక్కాలి? ఇక్కడ ఇంగ్లీష్‌లో ఉంటుంది. అండ్ హి వర్షిప్ ద లార్డ్ దేర్. సమూయేలు ఆరాధిస్తున్నాడు. అంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ మొక్కాలి అనే జ్ఞానం, గ్రహింపు తల్లి నేర్పింది. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, అబ్రహాము యొక్క భక్తి జీవితము ఆ కుటుంబం అంతటి మీద, తన ఇంట పనిచేసే వారి మీద, ఆఖరికి ఒంటెల మీద కూడా పడింది. జాగ్రత్తగా గ్రహించాలి. ఇక మనము రెండవ ప్రార్థన, అబ్రహాము సేవకుని ప్రార్థన మనం ఇప్పుడే చూసాం. ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనం. ఇక మూడవ ప్రార్థన యాకోబు చేసిన ప్రార్థన. ఆదికాండం 32వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుందాం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా అని ఈయన ప్రార్థన చేస్తాడు. అంటే యాకోబు యొక్క ప్రార్థన ఇక్కడ మనం గ్రహించగలం. యాకోబుకు ప్రార్థన ఎక్కడి నుండి వచ్చింది? ఇస్సాకు దగ్గర నుండి. ఇస్సాకుకు ప్రార్థన ఎక్కడి నుండి వచ్చింది? అబ్రహాము దగ్గర నుండి. అందుకే అంటాడు, తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారు అంటాడు. అంటే అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితం మనము చూస్తే ఇస్సాకులో చూడగలం. ఇస్సాకు ప్రార్థనా జీవితాన్ని తరువాత యాకోబులో చూడగలం. ఆ తర్వాత మనం చూస్తే నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనం నుండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చదువుకుందాం. అక్కడ ఈ మాటలు కనపడతాయి. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు మోషే గారు.
ఈ ప్రార్థన ఆయన ఇక్కడ మాత్రమే కాదు, సంఖ్యాకాండం 14 అధ్యాయం 11 నుండి 21 వచనాల్లో కూడా దేవునికి కోపం వచ్చినప్పుడు అక్కడ కూడా ఆయన కోపాగ్ని నుండి ఇశ్రాయేలును మళ్ళించటానికి అక్కడ మోషే ప్రార్థన చేస్తాడు. అది మధ్యవర్తిత్వపు ప్రార్థన. అంటే దేవునికి ఆయన యొక్క ప్రజలకు ఒక మధ్యవర్తిత్వాన్ని జరిగించే ప్రార్థన అక్కడ మనం చూడగలం. ఇక మనము 4వదిగా గమనించినట్లయితే మనకి ఈ మాట కనపడుతుంది. 4వదిగా మనం చూస్తే సమూయేలు చేసిన ప్రార్థన మనం చూడగలం. సమూయేలు చేసిన ప్రార్థన మనం చూసినట్లయితే ఆయన ఇశ్రాయేలు ప్రజల కొరకు చేసిన ఈ సుదీర్ఘమైన ప్రార్థనలో మనము చాలా విషయాలు గ్రహించగలం. ఆయన చేసిన ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థనగా మనము గ్రహించగలం. అంటే సొలొమోను సమూయేలు ఇశ్రాయేలు కొరకు చేసిన ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. ఆయన అసలు ప్రార్థన చేయటం మానడమే పాపముగా భావించినవాడు. అంత ప్రార్థనా పరుడుగా, అంటే ప్రార్థన చేయటము మానుట అనే దానిని పాపముగా ఇచ్చినట్లుగా మనం చూడగలం. అంటే ప్రార్థన పట్ల ఆయనకున్న డెడికేషన్ అనేది ఎంత గొప్పదో మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆయన ప్రార్థన మనం గమనించితే సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం నుండి మనం 25 వచనాల వరకు చూడగలం. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 6 నుండి 6వ వచనం నుండి 25 వచనాల వరకు మనం చూస్తే, మరియు సమూయేలు జనులతో ఇట్లనెను, మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన వాడు యెహోవాయే కదా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండుడి అని చెప్పి ఆయన 8వ వచనంలో అంటాడు, యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలముందు నివసింప చేసిరి. ఇక మనం చివరి వరకు అట్నే 25 వచనాల వరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంతటా ఆ యొక్క 25వ వచనం వరకు అంటే సుదీర్ఘమైన ప్రార్థన జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తరువాత మనము సమూయేలు చేసిన ప్రార్థన మనం గమనించినట్లయితే తర్వాత ఏలియా చేసిన ప్రార్థన జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఏలియా చేసిన ప్రార్థన మనము జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. అంటే ఈ ప్రార్థనలన్నీ కూడా మనకు ఒక గొప్ప మాదిరిని, అంటే మనకు ఒక గొప్ప ఉదాహరణగా వారి ప్రార్థనా జీవితాలు మనకు గొప్ప మాదిరిగా మనకి కనపడుతూ ఉంటాయి. చూడండి, తర్వాత రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనం నుండి మనం చూసినట్లయితే, మొదటి రాజులు 18వ అధ్యాయము 25వ వచనం నుండి మనము చదువుకుందాం. ఇక్కడ అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి
మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడు. అయితే మీరు అగ్ని ఏమియు క్రింద వేయవద్దని చెప్పగా అలాగా డిబేట్ ప్రారంభమైంది. ఆ డిబేట్‌లో ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆయన వాళ్ళు బయలు దేవత ప్రవక్తలందరూ ప్రార్థన చేస్తారు. సమాధానం ఏమి రాలేదు. అప్పుడు ఏలీయా ప్రార్థన 31 వచనం నుండి చదువుకుందాం. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ ఆ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగ చేసిరి, మూడవ మారును చేయడనగా వారు మూడవ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకింపు. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగను ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసెను. ఎంత అద్భుతమైన ప్రార్థన ఇక్కడ మనం చూడగలం. కనుక ఏలియా చేసిన ప్రార్థన తర్వాత మనం గ్రహించినట్లయితే నెహెమ్యా చేసిన ప్రార్థన మనం చూద్దాం. నెహెమ్యా ప్రార్థన నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో మనకి కనపడుతుంది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగుతా, నేను ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన యెడల నా పితరుల సమాధులను పట్టణమును తిరిగి కట్టినట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని. ఆయన ప్రార్థన చేశాడు. మీరు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం చదివితే 1వ అధ్యాయంలో ఆయన యెరూషలేము నుండి వచ్చిన యూదులు యెరూషలేమును గూర్చిన సమాచారము చెప్పినప్పుడు ఆయన చూడండి 4వ వచనం 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అంటాడు. అక్కడ ఆయన ప్రార్థన కనపడుతుంది. కనుక మనం గ్రహించినట్లయితే నెహెమ్యా గొప్ప ప్రార్థనా పరుడు, గొప్ప దేశభక్తుడు, బాధ్యతాయుతమైన ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడుగా మనము గ్రహించగలం. తర్వాత ప్రార్థన చూసినట్లయితే నెహెమ్యా ప్రార్థన తర్వాత మనము యెహోషువ ప్రార్థన కూడా చూడగలం. 7వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. 7 నుండి అంటే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను
ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించడం మేలు ప్రభువా, కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమీ చేయుదు అని ప్రార్థింపగా అంటాడు. అంటే యెహోషువ దేవుని సన్నిధిలో విజయం కొరకు చేసిన గొప్ప ప్రార్థన ఇక్కడ మనం చూడగలం. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే అక్కడ సంసోను యొక్క చివరి ప్రార్థన కనపడుతుంది. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. చివరిగా ఫిలిష్తీయులను నాశనం చేయుటకు తాను దేవునికి ప్రార్థన చేశాడు. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో హన్నా బిడ్డ కొరకు చేసిన ప్రార్థన మనకు కనపడుతుంది. అలాగే తరువాత దావీదు చేసిన పశ్చాత్తాప ప్రార్థన కీర్తనలు 51వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో దావీదు చేసిన పశ్చాత్తాప ప్రార్థన మనకు కనపడుతుంది. ఈ అధ్యాయం అంతా కూడా ఆయన ప్రార్థనే కనపడుతుంది. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని ఇక్కడ దావీదు ఈ అధ్యాయం అంతా కూడా సుదీర్ఘమైన పశ్చాత్తాప ప్రార్థన చేస్తాడు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ మరి వారి ప్రార్థనలు మనకు ఒక గొప్ప మాదిరికరమైనవిగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనము సొలొమోను చేసిన ప్రార్థన మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకున్నట్లయితే సొలొమోను చేసిన ప్రార్థన మనకి కనపడుతుంది. చూడండి, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిగా సొలొమోను ఇలాగు మనవి చేసెను. 6వ వచనం నుండి 9వ వచనం వరకు కూడా సొలొమోను ప్రార్థన. ఆ ప్రార్థనలో ఒక మంచి మాట కనపడుతుంది. 10వ వచనం మనం చూద్దాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక. చూడండి, దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసినట్లుగా సొలొమోనుని మనం చూడగలం. అంటే సొలొమోను ప్రార్థనలో దేవునికి అనుకూలముగా ఉండే ప్రార్థన, ఆయన ఇష్టపడే ప్రార్థన, ఆయన అంగీకరించే ప్రార్థన మనం చేయాలి. మనకు నచ్చినట్లు కాదు, కానీ మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి. ఆయన కూడా ఆమేన్ అని చెప్పగలిగేలాగా మన ప్రార్థన ఉండాలి. తర్వాత సొలొమోను చేసిన ఇంకొక ప్రార్థన మనకు 8వ అధ్యాయంలో కనపడుతుంది. మొదటి రాజులు 8వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవాలయ ప్రతిష్ఠ రోజున ఆయన చేసిన ప్రార్థన, సుదీర్ఘమైన ప్రార్థన మనకి ఇక్కడ కనపడుతుంది. కనుక మనము 8వ అధ్యాయము ఆ యొక్క వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన చేసిన అద్భుతమైన ప్రార్థన,
సుదీర్ఘమైన ప్రార్థన కనపడుతుంది. చూడండి, మనము 23 వచనం నుంచి చూద్దాం. యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి యందైనను నీ వంటి దేవుడొకడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. సుదీర్ఘమైన ప్రార్థన. ఈ ప్రార్థన అంతా కూడా ఆ మనకి ఈ అధ్యాయం అంతా కూడా ఆ ప్రార్థనతో ఆ ప్రతిష్ఠ రోజున ఆయన చేసిన ఆ ప్రార్థన మనకి స్పష్టంగా కనపడుతుంది. ఆ తర్వాత మనము గ్రహించినట్లయితే మనము ఆ యోనా చేసిన ప్రార్థన చూడగలం. యోనా చేసిన ప్రార్థన, యోనా గ్రంథం 2వ అధ్యాయం మనం చదివితే చేప కడుపులో ఉండి యోనా చేసిన ప్రార్థన మనకి అక్కడ కనపడుతుంది. ఆ తర్వాత హబక్కూకు చేసిన ప్రార్థన మనం చూడగలం. హబక్కూకు చేసిన ప్రార్థన హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో హబక్కూకు ప్రార్థన కూడా మనము గ్రహించవచ్చు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. చూడండి, ఈ అధ్యాయంలో ఆఖరికి ఆయన చివరిలో ఆసక్తికరమైన విషయాలు ఈ ఈ యొక్క అధ్యాయంలో మనకు కనపడతాయి. 17వ వచనం చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువు చేయును. ఒక ప్రార్థనాపరుని యొక్క విశ్వాసం ఎంత ఉన్నతమైన విధానంలో ఈ వచనాల్లో ప్రత్యక్షపరచబడిందో మనం చూడగలం. కనుక హబక్కూకు చేసిన ప్రార్థన ఒక గొప్ప ప్రార్థనగా ఇక్కడ మనము గ్రహించగలం. తరువాత క్రొత్త నిబంధనలోనికి మనం వచ్చినట్లయితే, క్రొత్త నిబంధనలో మనము మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ప్రార్థన, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆయన చేసిన ప్రార్థన కనపడుతుంది. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. అంటే 26వ వచనంలో కూడా రొట్టె కొరకు ప్రార్థిస్తాడు. ఆ తర్వాత ద్రాక్షారసం కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. అది అయిపోయిన తర్వాత 38వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 38వ వచనంలో, అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన, ఆయన చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇది గెత్సెమనిలో ఆయన చేసిన ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదవగలిగినట్లయితే అక్కడ కూడా యేసుక్రీస్తు వారు చేసిన సుదీర్ఘమైన ప్రార్థన మనం చూడగలం. సుదీర్ఘమైన ప్రార్థన మనకి
యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా ప్రభు చేసిన ఆ గొప్ప ప్రార్థన మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత మనం పరిశీలించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలా కనపడుతుంది. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారికి శిలువ మీద దొంగ చేస్తున్న ప్రార్థన, ఆ యొక్క ప్రార్థన ఆయన నేరస్తుడు క్షమాపణ కోసం చేసిన ప్రార్థన 42, 43 వచనాల్లో కనపడుతుంది. ఆ తర్వాత మనము గమనించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 59వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ స్తెఫను చేసిన ప్రార్థన, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను అని మనకు అక్కడ రాయబడుతుంది. అంటే ప్రాణం పోయేటప్పుడు కూడా ప్రార్థన చేసిన వాడు స్తెఫను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాదిరిని అనుసరించి చేసిన ప్రార్థన. ఇక మనము అపోస్తులైన పౌలు గారి ప్రార్థన చూస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో 15 నుండి 23 వచనాలు, 3వ అధ్యాయం 14 నుండి 21 వచనాలు, అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు. ఇదంతా కూడా పౌలు పరిశుద్ధుల కొరకు చేసిన ప్రార్థనగా గమనించగలం. మనం కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి చెందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలనియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుకొనుచున్నాను. దేవుని బతిమాలుచున్నాను, దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక ఈ సందర్భాలలో మరి పౌలు గారు పరిశుద్ధుల కొరకు చేసిన ప్రార్థన. అలాగే చివరిగా ఒక ప్రార్థన మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మనం చూసినట్లయితే అందులో ఒక ప్రార్థన మనకి కనపడుతుంది. 20వ వచనం చదువుకుందాం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్తున్నాడు. ఆమేన్, ప్రభువైన యేసు రమ్ము. ఇది చివరి ప్రార్థన. చివరి ప్రార్థనలో ఆమేన్తో ఈ ప్రార్థన ముగించబడింది. ఇది మనము బైబిల్ గ్రంథంలో ఇంకా ప్రార్థనలు ఉన్నాయి. మనము కొన్ని ప్రార్థన ఈరోజు గమనించాం. కనుక ప్రార్థన గురించి మనము ధ్యానించే ఈ విషయాలన్నింటినీ మనము ఆలోచించినట్లయితే క్రైస్తవులంగా నేడు మనము
ప్రార్థించవలసిన విధానాలను మనము అంటే బైబిల్‌లో మాదిరికరమైన ప్రార్థనలను గురించి మనం నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే తదుపరి ప్రార్థనలో నియమాలు, విధానాలు వాటిని గూర్చి రేపటి దినము మనం నేర్చుకుందాం. ఇంతవరకు శ్రద్ధతో బైబిల్ గ్రంథం నుండి మాదిరికరమైన ప్రార్థనలను గూర్చి శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనం.